రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి 2027లోనే విడుదల కానుంది. అయితే మహేష్ అప్పుడే వారణాసి తర్వాత చేయాల్సిన ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం మహేష్ కాకుండా మరొకరు రంగంలోకి దిగారు. స్టార్ డైరెక్టర్తో స్టోరీని ఫైనల్ చేస్తున్నారు. గతేడాది సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ చేశాడు మహేష్ బాబు. మళ్ళీ 2027లోనే కొత్త సినిమా రిలీజ్ అంటున్నాడు. అంటే మరో 2 ఏళ్లు వెయిట్ చేయాలి. దీంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ కాకుండా వారణాసి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇందుకోసం పలువురు దర్శకులని సంప్రదిస్తున్నాడు. ఇందులో యానిమల్ మేకర్ సందీప్ వంగా కూడా ఉన్నాడు. నిజానికి సందీప్ వంగా గతంలోనే మహేష్ బాబు కోసం ఒక స్టోరీని రెడీ చేశాడు. ప్రస్తుతం అదే స్టోరీని ఫైనల్ చేసేందుకు నమ్రత రంగంలోకి దిగిందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులుగా మహేష్ కొత్త స్టోరీ సందీప్ వంగాతో నమ్రత డిస్కషన్స్ జరుపుతోందట. వన్స్ స్టోరీ లాక్ అయితే మహేష్ కు ఫైనల్ నరేషన్ ఇచ్చి మూవీని అనౌన్స్ చేస్తారట. రాజమౌళితో మూవీ తర్వాత ఎలాగూ సెంటిమెంట్ వెంటాడుతుంది. దాన్ని దాటాలంటే అందుకు ఒకే ఒక దర్శకుడు సందీప్ వంగా అయితే కరెక్ట్ అనేది ప్రిన్స్ ప్లాన్. ప్రస్తుతం సందీప్ వంగా రెబల్ స్టార్ హీరోగా స్పిరిట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ తెరకెక్కిస్తాడు. ఆ తర్వాతే మహేష్ తో సందీప్ వంగా మూవీ ఉండనుంది అనేది సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.